బ్యాక్ పార్ట్ తీసుకోండి, వెనకాల భాగం తీసుకొని ఇప్పుడు కింద నుంచి పైకి ఇటువైపున అటువైపున 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇటువైపున 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి, అటువైపున 1.5 ఇంచు మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు మధ్యలో కూడా 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోండి, మీకు స్ట్రైట్ లెవెల్ కోసం అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు మనం లైన్ వేసినాం కదా, ఆ లైన్ మీదకి కరెక్ట్గా మడత అనేది పెట్టుకోండి. ఓకేనా, అంటే వెనకాల భాగం తీసుకొని 1.5 ఇంచు క్లాత్ని ఇలాగా మడత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మడత పోకుండా ఉండడానికి ఒక పిన్ అనేది తీసుకొని ఈ పిన్ ఇలాగా మధ్యలో ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తుంటాం కదా. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తుంటాం కదా, దీనిపైన మనం ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కార్నర్ అనేది ఉంటుంది కదండి, ఈ కార్నర్లో ఈ విధంగా మనం ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే వెనకాల భాగం అనేది ఉంటుందో ఈ వెనకాల భాగం షోల్డర్ ఉంటుంది కదా, భుజం మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిసే విధంగా పెట్టాలన్నమాట. అంటే ఈ వెనకాల భాగాన్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం అంటే నార్మల్ క్రాస్ కటింగ్ జాకెట్ కదండి ఇప్పుడు మనం కటింగ్ చేస్తున్నది, కాబట్టి ముందర భాగం అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం చుట్టూతో కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. పిన్ అనేది పెట్టుకోండి, మార్కింగ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వెనకాల భాగం అనేది ఉందో దానికి యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఓకేనా, దానికి ఈక్వల్గా యాజ్ ఇట్ ఈజ్ అది ఎలాగైతే ఉందో అలానే మీరు చుట్టూతో మార్కింగ్ అనేది అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు పిన్ తీసేసి ఈ వెనకాల భాగం అనేది తీసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు కోసంగా పెడతాం కాబట్టి ఇలా 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు కోసంగా లైన్ వేసుకొని ఇప్పుడు ఏదైతే లైన్ వేసి ఉంటామో ఆ లైన్ దగ్గర నుంచి కిందకి ముందు మెడ పొడవు అనేది పెట్టుకోవాలి. ముందు మెడ పొడవు అనేది సహజంగా మనము 5 ఇంచుల దగ్గర నుంచి 7.5 వరకు పెట్టుకుంటామండి. ఓకేనా, ఈ విధంగా మీరు ముందు మెడ పొడవు అనేది చూసుకొని మీకు ఎంత మెడ పొడవు కావాలో పెట్టుకోండి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మెడ వెడల్పు అనేది పెట్టాలి. ఈ మెడ వెడల్పు అనేది ఏంటి అని అంటే ఇందాక మనము వెనకాల భాగానికి కింద మెడ వెడల్పు ఎంతైతే పెట్టుంటాం అంతే మెడ వెడల్పు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అనేది కింద కలిపేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ విధంగా ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే ఇలా డ్రా చేసేసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత అటువైపున 1 ఇంచ్ అనేది కింద నుంచి పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. మెడవైపున దగ్గరికి వచ్చేసరికి 1.5 ఇంచు, సంఖ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము డాట్ వెడల్పు అనేది పెడతామన్నమాట. ఓకేనా, ఈ డాట్ వెడల్పు అనేది నిపుల్ నుంచి నిపుల్కి పెడతామండి. ఓకేనా, నిపుల్ నుంచి నిపుల్కి పెట్టుకొని ఈ విధంగా క్యాలిక్యులేషన్ అనేది వేసుకుంటాం, ఆ మెజర్మెంట్ అనేది పెట్టుకుంటాం. తర్వాత డాట్ వెడల్పు పెట్టిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మధ్యలో 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడి నుంచి పైకి 2.5 ఇంచు అనేది మనం డాట్ యొక్క పొడవు అనేది పెడతాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్స్ అనేవి వేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్స్ అనేటివి కలపాలి. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలండి. సంఖ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి అంటే సంఖ దగ్గర లోత్ అనేది తీస్తున్నాం అనమాట. ఓకేనా, ముందర వైపున మాత్రమే సంఖ దగ్గర లోత్ అనేది తీసుకుంటాము. ఓకే, తర్వాత వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా
లైన్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇలా కార్నర్ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హాఫ్ ఇంచ్, ఓకేనా, అరించు లోపలికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, అరించు లోపలికి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనము ఈ సెకండ్ లైన్ అనేది వేసుకుంటాం కదా, అంటే షోల్డర్ ఖర్చు అనేది వదిలేసి అక్కడి నుంచి ఈ హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుంటాం కదా, ఆ లైన్ దగ్గరికి ఇలా మనం కలపాలన్నమాట. ఓకేనా, ఇలా మనం వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆర్మ్ కట్ స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ సంఖ దగ్గర లోతు తీయడం వల్ల మనకి సంఖ దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం ఇది అనేది కటింగ్ చేయకూడదు కాబట్టి ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఓకేనా, ఈ లైన్ మీద కూడా కటింగ్ చేయకూడదు, ఇంటూ మార్క్ పెట్టుకోండి. ఇక్కడ కూడా కటింగ్ చేయకూడదు, ఇంటూ మార్క్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది కూడా నేను మీకు వివరంగా చూపిస్తానండి. హ్యాండ్స్కి మనం బాడీ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాము, ఎలా కటింగ్ చేస్తాము అనేది కూడా వివరంగా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 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 కట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే గుర్తు కోసంగా. ఓకే, అంటే మన డాట్స్ కుట్టేటప్పుడు గుర్తు కోసంగా మనము ఈ లైన్స్ మీద మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఒక కట్ మార్కు, మధ్యలో ఒక కట్ మార్కు, ఇరువైపులో కట్ మార్క్, అలాగా మూడు వైపులా కూడా మనం ఈ విధంగా మనం కట్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట. కట్ మార్క్స్ ఇవ్వడం అనేది మర్చిపోకండి డాట్స్ దగ్గర. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి 2 పీసులు అనేవి వస్తాయండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేస్తుంటాం కదా, దీనిపైన వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ ముందర భాగం అనేది పెట్టుకుంటాము. ఇక్కడ ఇందాక మనం ఎలా అయితే పెట్టామో, ఓకేనా, షోల్డర్ మధ్యలోకి ఈ కార్నర్ మధ్యలోకి అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద కూడా ఈ లైనింగ్ క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని మెడ అనేది ముందర మెడ కూడా మనం కటింగ్ అనేది చేయకూడదు కాబట్టి ఇక్కడ నుంచి కిందకి ఈ విధంగా ఇలా లైన్ అనేది ఇలా వేసేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనము లైనింగ్ క్లాత్ కంటే కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం చుట్టూతో కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒరిజినల్ క్లాత్ మీద మీరు మెడ అనేది కట్ చేయకండి. లైనింగ్ క్లాత్ మీద మాత్రమే మీరు ముందు మెడ అయినా వెనకాల మెడ అయినా కటింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద మెడ అనేది అయితే కట్ చేయకండి, ముందర భాగానికైనా వెనకాల భాగానికైనా. ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మార్కింగ్ చేశారు కదా అని చెప్పేసి లైనింగ్ క్లాత్ అనేది తీసి పక్కన పెట్టకండి. ఓకేనా, ఈ లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్కి పిన్ అనేది పెట్టేసుకుంటారు కాబట్టి అటు ఇటు కదలకుండా ఉంటుంది. పిన్ పెట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా ఒరిజినల్ క్లాత్కి చుట్టూతో ఈ విధంగా మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కటింగ్ అనేది చేస్తాం కదా. మీరు కటింగ్ చేసేటప్పుడు మాత్రం పిన్ అనేది రిమూవ్ చేయకండి. ఓకేనా, ఎందుకంటే మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఈ లైనింగ్ క్లాత్ కంటే కూడా ఈ ఒరిజినల్ క్లాత్ అనేది మనము ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. మార్కింగ్ చేసాం కదా ఒరిజినల్ క్లాత్ మీద అని చెప్పేసి లైనింగ్ క్లాత్ అనేది తీసి పక్కన పెట్టకండి. ఓకేనా, పిన్ అనేది అయితే తప్పకుండా పెట్టుకోండి. మీరు కటింగ్ చేసేటప్పుడు అటు ఇటు కదలకుండా ఉంటుంది అనమాట. ఓకే.